మన ఇండియన్ ఆర్మీ ఒక బోల్డ్ డిసిషన్ని తీసుకుంటుంది. ఇన్ని రోజులు వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్ అటాక్ చేస్తే ఫస్ట్ అన్ని పార్టీల మీటింగ్ అనేది అయ్యేది. ఇంకా ప్రైమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర, డిఫెన్స్ మినిస్టర్ దగ్గర, ఫారిన్ ఎక్స్చేంజ్ మినిస్టర్ దగ్గర, మళ్ళీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ దగ్గర మీట్ అయ్యి ఆ తర్వాత ముగ్గురు ఆర్మీ చీఫ్ల దగ్గర మాట్లాడి ఒక డిసిషన్ అనేది తీసుకునేవాళ్ళు. అంటే ఒక 1 week to 2 week ప్రాసెస్ అనేది ఉండేది. సో ఈ టైంలో ఏమంటే పాకిస్తాన్ వాళ్ళు బ్యాకప్ అంటే ఇప్పుడు ఇండియా ఏమైనా చేస్తుందని బ్యాకప్ ప్లాన్స్ అనేది రెడీ చేసుకునేవాళ్ళు. లాస్ట్ టైం చూస్తే టర్కీ నుంచి వాళ్ళు డ్రోన్స్ తప్పించుకున్నారు. సో ఇకపైన అలా ఏం ఉండదు. సో ఇకపైన ఏమన్నా వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ చేస్తే ఇట్స్ ఏ క్లియర్ డిక్లేర్డ్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ వార్ అని. ఇది యాక్ట్ ఆఫ్ వార్ అర్థం కావాలంటే మనకు చీనాకి ఒక అగ్రిమెంట్ ఉంది. దాన్ని మేము అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇండియా మళ్ళీ చీనా బార్డర్ దగ్గర ఏమైనా క్లాషెస్ అయితే ఒకటి చేతిలో కొట్టొచ్చు, లేదంటే అటాక్ చేయొచ్చు, పెద్ద కోలుని తీసుకొని కొట్టొచ్చు. అయితే ఎప్పుడు కూడా వెపన్స్ అనేది యూజ్ చేయకూడదు, గన్ కానీ మిసైల్స్ కానీ ఏం కూడా. ఇన్ కేస్ చీనా వాళ్ళ ఆర్మీ వాళ్ళు ఏమైనా గన్ యూజ్ చేశారా, సో ఇట్స్ క్లియర్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ వార్. అంటే మేము యాక్ట్ ఆఫ్ వార్ అని కన్సిడర్ చేసి చీనా వాళ్ళ పైన యుద్ధం చేయొచ్చు. సేమ్ మన ఆర్మీ ఏమైనా గన్ యూజ్ చేసిందా, అప్పుడు చీనా ఆర్మీ వాళ్ళు యాక్ట్ ఆఫ్ వార్ అని కన్సిడర్ చేసి మా పైన యుద్ధానికి రావచ్చు. సో అందుకే నార్మల్గా చీనా మళ్ళీ ఇండియా బార్డర్లో ఏమైనా క్లాష్ అయితే కూడా ఒకటి చేతుల నుంచి కొట్టడమో, లేదంటే రాయిల నుంచి కొట్టడమో ఇలాంటిదే ఉంటుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర కూడా చాలా ఇలాంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు అయితే ఏదాన్ని కూడా ఫాలో చేయరు, ఎందుకంటే వాళ్ళకి సిగ్గు మానం మర్యాద ఏం లేదు కదా. సో ఇప్పుడు ఈ డిసిషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్గా టెర్రరిస్ట్ అటాక్ అయితే ఒక 1 week to 2 week అని ఉండేది. అండ్ ఇంకొకటి టెర్రరిస్ట్ అటాక్ అయితే మెయిన్గా టెర్రరిస్ట్ని అటాక్ చేసేవాళ్ళం. అయితే ఇప్పటి నుంచి ఎలా అంటే అది టెర్రరిస్ట్ అంతా వదిలేయండి, డైరెక్ట్గా మేము పాకిస్తాన్ పైనే యుద్ధం సారుతామని లెఫ్టినెంట్ జనరల్ మంజేంద్ర సింగ్ అని మన ఆర్మీ ఆఫీసర్ డిక్లేర్ చేశారు. అదే కాకుండా ఇన్ని రోజులు ఆర్మీ వాళ్ళకి మార్నింగ్ అనేది ఎక్కువ ట్రైనింగ్ అనేది ఉండేది. అయితే ఇకపైన 70% దాకా మేము ఈవినింగ్ ట్రైనింగ్ అంటే నైట్ ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ దాంట్లో కూడా ఇంకోసారి ఇప్పుడు వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్ అటాక్ చేస్తే 1 week 2 week అలా ఏం ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు మార్నింగ్ అటాక్ చేశారంటే మేము ఈవినింగ్ మిసైల్ త్రూ అటాక్ అని చేయొచ్చు. సో అలాంటి టెక్నాలజీని తీసుకురావడానికి వెళ్తున్నారు. అండ్ ఇట్స్ ఏ క్లియర్ వార్నింగ్ టు పాకిస్తాన్. ఇకపైన ఏమైనా మీరు టెర్రరిస్ట్ అటాక్ చేశారా, ఇట్స్ ఏ యాక్ట్ ఆఫ్ వార్. సో మేము యుద్ధానికి రెడీగా ఉండండి అని ఒక డిక్లరేషన్ అంతే. సో ఈ మూలంగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కొంచెం బుద్ధి నేర్చుకుంటే సైలెంట్గా ఉంటారు. లేదు వాళ్ళకి దేశం ఏం లేదు, ఆర్మీ ఆఫీసర్ బాగా గ్రో అవ్వాలి, లేదంటే బాగా డబ్బులు కావాలంటే ఇంకా వాళ్ళకి తెలుసు కదా, మతం అనేది ఒక లిమిట్స్లో ఉండాలి. వాళ్ళది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంత దరిద్రం దేశం గురించి ఎంత చెప్తే కూడా వేస్ట్. సో మంచిగా ఇకపైన అన్ని పొలిటికల్ పార్టీస్ ఇన్వైట్ చేయాలి, లేదంటే అలా ఏముండదు. వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్ అటాక్ చేస్తారా, ఇట్స్ ఏ క్లియర్ యాక్ట్ ఆఫ్ వార్. మా సైడ్ నుంచి యుద్ధం డిక్లేర్గా ఉంటుంది అని ఒక కొత్త డేర్ డిసిషన్ని ఇండియన్ ఆర్మీ తీసుకునింది అని చెప్పొచ్చు. సో దీని గురించి మీరేం చెప్తారో తప్పగా మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.